చిలకలూరిపేటలో కమిషనర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు జమాల్ బాషా ఇక పూర్తి సమాచారం మేరకు చిలకలూరిపేట పట్టణంలో పాలిథిన్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తున్నామని వ్యాఖ్యానించిన కమిషనర్ను స్వాగతిస్తున్నామని బుధవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు జమాల్ బాషా తెలిపారు. స్థిరంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కమిషనర్ కూడా ఇలానే చెప్పారు, కానీ పనిచేయలేదన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం అరికడతారని అనుకుంటున్నామని జమాల్ బాషా తెలియజేయడం జరిగింది. పాలిథిన్ లోపలికి పోతుందనేది దానివల్ల చాలా జబ్బులు వస్తాయి. చాలా బాగా చెప్పారు, మీకు చాలా ధన్యవాదాలు. ఇంతకు ముందు కూడా ఇది కరెక్ట్గా మీరు అమలు చేస్తే మీకు 1000 కోటి నమస్కారాలు పెడతాను. ఇవాళ అంత ముందు కమిషన్ కూడా రాగానే తోలు తీస్తాను, తిత్తి తీస్తాను, ఒక నెల టైం ఇస్తున్నాను, పాలిథిన్ కవర్లు ఎక్కడ ఉండటానికి వీల్లేదు, అది ఇదని గొడవగా కొట్టాడు వైసీపీ గవర్నమెంట్లో మొన్న పోయిన కమిషనర్. సరే చాలా ఆనందపడి నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చా, చాలా బాగా చెప్పారంటే కొంచెం పాలిథిన్ కవర్స్ కాస్త ఆపేసేయండి అని చెప్పి. నెల అయిపోయింది, నెల టైం ఇచ్చాడు, గందరగోళం చేశాడు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. తర్వాత మళ్ళా అడిగాను, ఏంటి సార్ పాలిథిన్, నో రిప్లై. దాని తర్వాత ఈయన ఏదో ఎంతో అంత ఆ పాలిథిన్ కవర్లో డబ్బులు కొట్టేశాడని నా ఉద్దేశం. ఏదో లంచం ఇచ్చారు కాబట్టి దాని గురించి మాట్లాడలేదని. మీరు మాత్రం ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎత్తారు. మీరు ఖచ్చితంగా అమలు చేస్తే మా ఎమ్మెల్యే పుల్లారావు గారు కూడా సంతోషిస్తారు. ఇలాంటి విషయాల్లో ఆయన ముందుంటాడు కాబట్టి మీరు ఇమీడియట్లీగా ఇది చేస్తారని ఆశిస్తూ మీకు 100 కోటి నమస్కారాలు పెడతాం సార్. ఇది కనుక అమలు చేస్తే థ్యాంక్ యూ.